హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు బ్రో? వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఒక సోదరు వచ్చేసి సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి విన్నవిస్తూ ఒక వీడియో అయితే పెట్టారు. అయితే గల్ఫ్కి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆడవారే కాస్త ఆలోచన అయితే చేసి అయితే రండమ్మా. అదేవిధంగా పంపించేటటువంటి వారు కూడా కొంతమంది డబ్బులకు కకృతి పడుతున్నటువంటి ఏజెంట్లు ఎంత నీచానికి దిగదరుతున్నారంటే కనుక సరే, ఆ విషయాన్ని అయితే తర్వాత మాట్లాడుకుందాం. ముందు అయితే ఈ సోదరు ఏం చెప్తుందో ఒకసారి అయితే విందాం. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కోయిట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి ఈ కోయిట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కోయిట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబమ్మ, ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నా మంచి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా కానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. విన్నారు కదా, ఏకంగా ఓటీరు కాదు, 2 కాదు, 2 లక్షల రూపాయలు కట్టమంటే ఇప్పుడు ఆ ఆడబిడ్డ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడుతుంది? అదే 2-3 లక్షలు ఉంటే కనుక తన పిల్లల దగ్గర చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా. పంపించేటటువంటి ఏజెంట్ కావచ్చు, లేదంటే కనుక వీసా తీసేటటువంటి వాడు ఎవడైనా కానీ కువైట్ నుంచి కాస్త ఆలోచించి అయితే తీయండి బ్రదర్. మన ఇంట్లో కూడా ఆడవారు అయితే ఉంటారు. మరి ఎందుకు ఇలా వీసాలు తీస్తున్నారంటే కానీ ఈ మూర్ఖులకు వచ్చేసి కువైట్లో 50 దినార్లు, 100 దినార్లు ఇస్తారు. 100 దినార్లు అన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఒక 27,000 రూపాయలు మిగులుతుందని చెప్పేసి ఇటువంటి లంగా పని చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అందుకని వచ్చేటటువంటి ఆడవాళ్ళు కూడా ఒక విషయం అయితే ఆలోచన అయితే చేయండి. ఎవరైనా కానీ మీరు ఇంట్లోకి వర్క్కి వస్తున్నారంటే కనుక 2 లేదంటే కనుక 3 లేకుండా ఆ ఇంట్లో అయితే వర్క్ అయితే చేయలేరు. ఇది మొదటి విషయం. కేవలం ఇదేనా అంటే కనుక యూపీకి చెందినటువంటి షహజాది అనేటటువంటి ఒక అమ్మాయి కూడా ఇదే విధంగా వెళ్ళింది దుబాయ్కి. తను కూడా ఇదే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉండేది. దానికి మెయిన్ కారణం వచ్చేసి తన యొక్క ముఖం అనమాట. కొద్దిగా చూడడానికి సరిగ్గా లేకపోవడంతో దుబాయ్కి వెళ్తే కనుక కాస్త డబ్బు సంపాదించుకొని తన ముఖానికి ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఎవరైనా కానీ తన పెళ్లి చేసుకుంటారని చెప్పేసి ఆశగా వెళ్ళింది షహజాది. వెళ్ళిన తర్వాత తను వర్క్ చేస్తున్నటువంటి ఇంట్లో ఎవరైతే షేక్ ఉన్నాడో తను తన భార్య డ్యూటీకి వెళ్ళేటటువంటి సమయంలో పాపకి వచ్చేసి పాలు తాపమని చెప్పిందట. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పసిబిడ్డ ప్రశాంతంగా నిద్రపోతున్నది కదా అని చెప్పేసి వర్క్లో మునిగిపోయింది షహజాది. వచ్చిన తర్వాత షేక్ ఫ్యామిలీ చూస్తే కనుక తను ఉలుకు పలుకు లేకపోవడంతో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే కనుక ఆ బిడ్డ చనిపోయింది అని. అయితే ఇక్కడ దుబాయ్లో ఏం చేశారో తెలుసా? పాప బహుశా ఎందువల్ల చనిపోయిందన్నది ఆ భగవంతుడు తెలియాలి. కానీ షహజాదే దానికి కారణం అని చెప్పేసి తనకి మరణశిక్ష అయితే విధించారు. మరి మన గవర్నమెంట్ ఏమైనా చేయగలిగిందంటే కనుక ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే కనుక ఇక్కడ మన వ్యవస్థలు సరిగ్గా లేకపోవడమే కాకుండా వీసా తీసేటటువంటి కొంతమంది మూర్ఖులు మాట్లాడకపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని మధ్యలో వదిలేయడం, ఇలా ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి బ్రదర్. కాబట్టి ఆడవారిని పంపించేటప్పుడు చాలా క్లియర్గా ఆలోచించి అయితే పంపండి. అదేవిధంగా